నమస్కారం, నా పేరు మండ సాయికృష్ణ. నేను కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నివాసిని. నేను ఇక్కడ ఎర్రవరంలో శ్రీ స్వామివారి స్వయం వెలిసిందని తెలవగానే దాదాపు నేను అప్పటి నుండి ప్రతి 6 నెలలకు 8 నెలలకు కంపల్సరీ స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నా. నాకు సంతాన విషయంలో కొంచెం ఇబ్బంది కలిగింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు దేవుణ్ణి అదే కోరుకున్నా. నాకు ఇప్పుడు 8 నెలల పాప. దానికి చాలా నేను అదృష్టంగా భావించి స్వామివారిని ఇలా దర్శించుకోవాలని హుజరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి నా వంతుగా స్వామివారికి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి నేను అమౌంట్ చెప్పను, కొంచెం నా వంతుగా టెంపుల్ నిర్మాణానికి కొంచెం ఆర్థికంగా నేను అందించడం జరిగింది. నాకు చైర్మన్ గారు వాళ్ళు అందించే సేవలు, ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఇలాగే ఈ స్వామివారి సన్నిధి ఇంకా చాలా అభివృద్ధి చెందాలని కోరుతూ అందరు భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని సదుపాయాలు మంచిగా చూసుకొని వాళ్ళ ఒక నిర్ణయాన్ని బట్టి అందరూ మంచిగా టెంపుల్ని నడిపేయాలని చైర్మన్ గారిని కోరుతూ, అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా దృఢంగా స్వామివారికి సేవలు అందించాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. నాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఈ హుజూరాబాద్ నుంచి కరీంనగర్ డిస్టిక్ నుంచి భక్తులు ఈ రోజు గుడికి రావడం జరిగింది. వాళ్ళు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ బాబుకి సంతానం లేక కొన్ని రోజులు ఇబ్బంది పడుతుంటే ఎవరో చెప్పారంట, ఎర్రవరంలో స్వామి ఉన్నారు, బాలావక నరసింహ ఉన్నారని చెప్తే ఆ భక్తులు వచ్చి ఆ స్వామిని దర్శించుకుంటే వాళ్ళ కోరిక తీరింది. ఇవాళ ఆ పాపం తీసుకొని 8 నెలల పాపం తీసుకొని ఆ దంపతులు ఇద్దరు గుడికి వచ్చారు. వారికి నా ఆశీర్వాదాలు తప్పకుండా ఉంటాయి. ఈ బాలావక నరసింహ స్వామి వాళ్ళని ఎల్లవేళలా కాపాడాలని కూడా నేను వాళ్ళని మనస్ఫూర్తిగా దీవించి ఈరోజు పంపిస్తున్నాను. అలాగనే ఈ ఎర్రవరం బాలావక నరసింహ స్వామి యావత్ భారతదేశానికే ఈ స్వామి పెద్ద పేరు ప్రత్యేకత తీసుకొస్తాడు. నేను ఒక చైర్మన్ గా ఈ ఎర్రవరం గ్రామ ప్రజల సహకారంతో ఇటు మా కమిటీ సభ్యులు, అటు కోర్ కమిటీ సభ్యులు అందరం కలిసి కూడా ఇంకా 2026 కల్లా కూడా ఈ దేవాలయాన్ని మొత్తం కూడా ప్రజలు భక్తులందరికీ కూడా వాళ్ళ సేవలు అందించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ ప్రతిరోజు ఈ స్వామి దగ్గరికి వచ్చే భక్తులందరికీ కూడా ₹1 ఖర్చు లేకుండా ఇక్కడ ఫ్రీ దర్శనం, ఫ్రీ భోజనం అని మేము ఒక స్వామి మాకు చెప్పారు. అదే విధంగా ఆ స్వామి చెప్పినట్టుగా 2022 అక్టోబర్ నుంచి కూడా మేము అదే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా నిత్య అన్నదానం కూడా ఇక్కడ కొనసాగిస్తున్నాము. ఇప్పుడు భక్తులు కూడా బాగా పెరిగిపోయారు. ఈ కార్తీక మాసం కూడా భక్తులు రోజుకు కూడా 10-15 వేల మంది భక్తులు గుడికి రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మేము ఏ ఇబ్బంది కలగకుండా మా సభ్యులు, మా కోర్ కమిటీ కానీ, సమితి వాళ్ళు కానీ, మా గ్రామ ప్రజలు కానీ అందరూ కూడా వచ్చిన భక్తులకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి మేము చేసి పంపించడం జరుగుతుంది. జై బాలావక నరసింహ స్వామికి జై.